హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఒక 2 డేస్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి ఒక శ్వేతపత్రం అనేది రిలీజ్ చేశారు. మొత్తం ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఎల్‌సీడీలో ఒక డాక్యుమెంటరీ లాగా అమరావతి 2014లో ఇలా ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ 19 తర్వాత ఇలా మారిపోయింది. అండ్ నెక్స్ట్ మేము ఇలా చేయబోతున్నాం అని ఒక శ్వేతపత్రం లాంటిది రిలీజ్ చేశారు. సో నా క్వెషన్ ఏంటంటే, ఏదైతే శ్వేతపత్రం రిలీజ్ చేశారో దాని తర్వాత అమరావతి రేట్స్ అనేది భూములనేది అప్రిషియేట్ అవుతాయా? నెక్స్ట్ ఒక 5 ఇయర్స్ తర్వాత అయినా 5 ఇయర్స్ బిఫోరే ఏదైతే గవర్నమెంట్ ఉన్నంత వరకైనా రేట్స్ అనేది అప్రిషియేట్ అవుతాయి. ఇప్పుడు అప్రిషియేట్ అవుతున్నాయా? అప్పుడు నువ్వేం చేయాలంటే నాకు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి క్యాబినెట్లో ఒక పోలిట్ బ్యూరో సభ్యుడు, ఒక మినిస్టర్ పోస్టో, ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తే చెప్తాను. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఇంటర్నల్గా కనుక్కొని చెప్తాను. రాజకీయ క్వశ్చన్లన్నీ రియల్ ఎస్టేట్లో అడిగితే ఎట్లా బాబు? సో ఇది చాలా బర్నింగ్ టాపిక్. మీరు అడిగింది క్వశ్చన్ $1 బిలియన్ క్వశ్చన్ యాజ్ ఆఫ్ నౌ. అది ఆన్సర్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే చెప్పాను, ఇది చెప్తే ఒకరికి నష్టం, అది చెప్తే ఒకరికి నష్టం. సో రెండు కలిసి బ్యాలెన్సే చెప్పాలి. నేను చాలాసార్లు చెప్పాను, లైఫ్లో చాలామంది పెళ్ళయ్యాక ఫెయిల్ అవుతారు, యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ. ఎందుకు ఫెయిల్ అవుతారు తెలుసా నీకు? జీతం లేక కాదు, ఉద్యోగం లేక కాదు, యాటిట్యూడ్ లేక. వైఫ్ని మదర్ని బ్యాలెన్స్ చేయలేక డైవర్స్ అవుతుంది. అవునా? రైటా రాంగా? ఆ బ్యాలెన్సింగ్ నేర్చుకుంటే నువ్వు పైకి వస్తావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటి తెలుసా? 12 లక్షల కోట్లు అప్పు ఉంది. అవును. జగన్ గారు ఇచ్చిన కమిట్మెంట్కి 80,000 కోట్లు అంటే పథకాలు. రెండోది సంక్షేమ పథకాలు. అది రెండోది చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చింది 1,20,000 కోట్లు అవుతుంది. అంటే సంవత్సరానికి 2 లక్షల కోట్లు కావాలి, 5 సంవత్సరానికి 10 లక్షల కోట్లు కావాలి, 12 లక్షలు పెండింగ్ 22. ఈ 5 నెలలు గవర్నమెంట్ 5-6 లక్షల కోట్లు, అంటే టోటల్ ఎంత? 30 లక్షల కోట్లు కలెక్ట్ చేయాలి. ఎప్పుడు అవుతుంది అది? ఎక్కడవుతుంది? ఎలాగవుతుంది? అందుకనే సిబిఎన్ గారు సీనియర్ స్ట్రాంగ్ పొలిటీషియన్, అడ్మినిస్ట్రేటర్, రాజకీయ. నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చుని అర్హత అని ఎంతమంది లీడర్స్ ఉన్నదంటే ఈజ్ నాట్ ఏ నార్మల్ మ్యాన్. కానీ అసలు కంటెంట్ లేకుండా నువ్వు ఎంత చెప్పినా, కంటెంట్ ఉన్నా కసి లేకపోతే బిల్డ్ కాదు అమరావతి. చంద్రబాబు నాయుడు చేసే ధైర్యం ఉంది, అనుభవం ఉంది. ఆయన జనరల్గా పొలిటికల్ లీడర్, ఈజ్ ఎ సీఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నాకు సీఈఓ అనేది నాకు చాలా ఇష్టమైన పదం. నేను కూడా 5,000 కోట్ల కంపెనీకి సీఈఓగా ఉన్నాను. కానీ ఆ డబ్బులు కావాలంటే ఇప్పుడు మన హైదరాబాద్లో రేట్లు ఎందుకు పెరిగాయండి? కేసీఆర్ గారు కోట్లు ఎందుకు వచ్చాయండి? 10 రూపాయలు 100 రూపాయలు చేశాడు 10 సంవత్సరాలు కేసీఆర్, ఏదేమైనప్పటికీ. అందుకని సిటీలు అన్నీ ఆయనకే పడ్డాయి. బయట సీట్లు ఒకటి రాలేదు, ఎందుకంటే డెవలప్ కాలేదు కాబట్టి. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు మనకు పెరగడానికి మెయిన్ కారణం వెస్ట్ జోన్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫారెన్ మల్టీనేషనల్ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్, ఇండస్ట్రీ క్రియేషన్, ఎంప్లాయ్మెంట్, దెన్ అదర్స్ అన్నీ వచ్చేసాయి. అక్కడ అది ఏదీ లేదు కదా, జీరో లెవెల్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ టర్మ్లో అన్ని ప్లాన్ చేశారు, ఎగ్జిక్యూట్ టైం చేసి గవర్నమెంట్ కూలిపోయింది. దానికి ఇనఫ్ డ్యామేజ్ జరిగింది నిన్న మొన్న దాకా గవర్నమెంట్ వరకు. అప్పుడు ఫస్ట్ ఆయన మొన్న ఒక విలేకరు నీలాగా అడిగారు, సార్ అమరావతికి అడ్డానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత డబ్బులు పడుతుంది అని అడిగాడు. నువ్వు వచ్చి చెప్పవయ్యా అని అడిగాడు. నాకే తెలియదు ఏ స్టేట్ ఆఫ్ అఫైర్స్లో ఉన్నానో, నీకెలా చెప్తాను? ఫస్ట్ ఎన్ని అప్పులు ఉన్నాయి, తెలిసిన అప్పులు ఎన్ని ఉన్నాయి, తెలియని అప్పులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అన్నీ కనుక్కొనే కదా నేను ప్లాన్ చేయలేదు. ఇప్పుడు -0కి వెళ్ళిపోయింది. ఏపీ అనేది 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. వాట్ ఎవర్. నేను ఏపీలో చదువుకున్నాను, వైజాగ్ స్టూడెంట్. నేను వైజాగ్ నుండి గుంటూరులో వచ్చాను, హిందూ కాలేజ్. గుంటూరు నుండి హైదరాబాద్కి వచ్చాను. సో నాకు ఆంధ్ర తెలంగాణ రెండు ఇష్టం. పుట్టింది ఆంధ్ర, సెటిల్ అయింది తెలంగాణ. సో నాకు రెండు స్టేట్లు మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తిలో నెంబర్ 1 వ్యక్తి ఉంటాను. కానీ పెరగడానికి ఒక లాజిక్ ఉండాలి. కొంతమందికి ఇంజనీరింగ్ చదువుతారు, కొంతమంది 30,000 శాలరీ జాయిన్ అవుతారు, కొంతమంది 3 లక్షల శాలరీ చదువుతారు. కంటెంట్ బట్టే మారుతుంది. ఒక క్లాస్ రూమ్ ఉందనుకోండి, నేను 30 స్టూడెంట్స్ చెప్తాను, ఒకటే టీచరు, ఒకటే బోర్డు, ఒకటే సిలబస్, ఒకటే చదువుక. కానీ మార్కులు ఎంత ఉంది? కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది డిస్టింక్షన్ వస్తారు, కొంతమంది ఫస్ట్ క్లాస్ వస్తారు, కొంతమంది సెకండ్ క్లాస్ వస్తారు. స్టూడెంట్ వేరియబుల్. నేను కాన్స్టెంట్గా ఉన్నా. ఇక్కడ సార్కి ఏంటంటే సిబిఎన్ గారికి ఫస్ట్ డబ్బులు ఎత్తుక్కోవాలి. ఎక్కడుందో 2-3 నెలలు సర్వే చేసి కనుక్కొని దాని మీద కొద్దిగా ఇనీషియల్ సర్వేతో నేను శ్వేతపత్రం, వైట్ పేపర్ అంటారు. చాలామందికి వైట్ పేపర్ అంటే తెలియదు. అంటే ప్రస్తుతం రాష్ట్రం ఏ స్టేజ్లో ఉంది, ఏ స్టేజ్కి మనం ప్లాన్ చేస్తాం, ఈ స్టేజ్కి రావాలి, ఏమేమి పనులు చేయాలి, ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఏమేమి ఆస్తులు లేవు అనేది ఒక శ్వేతపత్రం ఇచ్చారు. అది మంచి ఎక్సర్సైజ్ చేశారు, వెరీ గుడ్ ఎక్సర్సైజ్. అయితే పత్రం ఇచ్చినంత కాదు బిల్ట్ అవుతుంది అమరావతి, బిల్ట్ అవుతుంది. అమరావతి కట్టండి, ఒక చెట్టుకి విత్తనం ఉందను, విత్తనం వేసాం అనుకోండి, పళ్ళు రావడానికి ఎంత టైం పడుతుంది? ఎంతో టైం పడుతుంది. 10 సంవత్సరాలు పట్టు, 5 సంవత్సరాలు పట్టు, 3. ఇక్కడ 2.5 సంవత్సరాల్లో అమరావతి కట్టేస్తూ ఉంటారు. జనరల్గా గవర్నమెంట్ చెప్పిన దానికి ఎప్పుడు డబ్బులు వేసుకోవాలి. మన RRRని 2-3 సంవత్సరాలు కట్టేస్తా ఉన్నారు. ORR 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు పట్టింది. సో పొలిటికల్ లీడర్స్ మేనిఫెస్టోలో 100 ఐటమ్స్ పెడతారు. అందులో ఎన్ని చేస్తారు, ఎన్ని చేయగలుగుతారు, చేద్దామని ఇంటెన్షన్, చేసే కెపాసిటీ ఉండాలి,
చేయడానికి వనరులు ఉండాలి. అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ప్రస్తుతానికి. సో అమరావతి డెవలప్ చేయడానికి ఒక 3-4 years అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ లాట్ ఫండింగ్ డెఫినెట్గా సిబిఎన్ గారు చేస్తారు, అందులో డౌట్ లేదు. బట్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. చాలామంది ఎకరం 4 కోట్లు అయిపోయింది, హైప్ అండి 50 లక్షలు నిన్నటి దాకా ఇవాళ 4 కోట్లు అయితే మీరు కొంటారా? సో ఆర్టిఫిషియల్ హైప్ అనేది ఎప్పుడూ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఎక్సైట్ అవ్వద్దు. నేను అదే చాలాసార్లు డైలాగ్ చెప్తాను, సింహం నవ్వేదాన్ని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలో సింహమే ఉంటుంది, నువ్వు నేను ఉండవు. సో వాళ్ళ ఎఫర్ట్స్ బాగున్నాయి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఎక్కడున్నాము ఏం చేయాలనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దాని ప్రకారంగా అవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే 30,000 రైతుల దగ్గర నుండి ల్యాండ్ తీసుకున్నారు, ల్యాండ్ పూలింగ్ అనేది. వీళ్ళందరికీ జస్టిఫై చేయాలని. సో మిగతా ఏరియాలు కూడా నాకు తెలిసి అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ ఉంది, తుళ్ళూరు ఉంది, వెంకటపాలెం ఉంది, బోడిపాలెం ఉంది, దొండపాడు ఉంది, వెలగపూడి ఉంది, మల్కాపురం ఉంది. ఇవన్నిట్లో కూడా ఈ అమరావతికి 30-40 కిలోమీటర్ డయామీటర్లో ఉంటుంది. ముందు అది డెవలప్ చేసి, ఇప్పుడు అమరావతిలో రేట్లు ఎక్కడ ఉంటే గజం 20,000 బార్డర్, అమరావతి బార్డర్ అంటే 60,000 65,000 దాకా సిటీ మెయిన్ హైకోర్టు వచ్చే దగ్గర, బంగ్లా వచ్చి గవర్నర్ బంగ్లా వచ్చాక, ఐఏఎస్ ఆఫీసర్స్ గవర్నమెంట్ వచ్చే దగ్గర రేట్ ఎక్కువ ఉంది 50,000-60,000. సో అది ఆ రేట్ నిల్చోబెట్టుకుని ₹1,00,000 తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ట్ అయ్యి కనిపించాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు హైదరాబాద్కి ఒక దురదృష్టం అంటే 10 సంవత్సరాలనే మన ఆంధ్రాకి క్యాపిటలే లేదు. నిన్న మన హైదరాబాద్ పార్ట్ టైం స్టెప్ మదర్ లాగా ఉండేది, అది కూడా తీస్తారు June 2, 2024 నుండి. సో ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చే ఇన్కమ్ కూడా వెళ్ళదు. సో గవర్నమెంట్ ఖర్చులు ఎక్కువనే, ఆంధ్రాకి అప్పులు ఎక్కువనే, ఇన్కమ్ తక్కువ ఉంది. ఆ ఇన్కమ్ని పెంచినప్పుడు ఆటోమేటిక్ బిల్డ్ అవుతుంది. సో వి విష్ దట్ ఆంధ్ర గవర్నమెంట్ హ్యాస్ టు రైజ్, గ్రో అండ్ స్టార్ట్ బిల్డింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.